మహిళరావు సౌజన్య గారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. పార్టీస్ వర్షన్స్ ఎలాగో వింటాను కాబట్టి, ఏంటి గత కొన్ని నెలల నుంచి రాని కథనం లేదు, వేయిన అంశం లేదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపిస్తూనే ఉంది జరిగిన అవకతవకలన్నిటికీ. మొత్తానికైతే కొంత కదలికి వచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రాజీవ్ గారు వస్తున్నారు, వచ్చారు. 3 రోజుల పర్యటన నేను రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటికైనా అన్ని కరెక్షన్స్ తో వస్తుందంటారా? చాలా వరకు వస్తుంది. మెయిన్ థింగ్ ఏమిటంటే, మనలో మనకు గొప్ప చెప్పుకోవడానికి ఆంధ్ర ఓటర్స్ చాలా క్లెవర్ పీపుల్. ఆంధ్ర పొలిటికల్ నాయకులు కూడా అతి క్లెవర్. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో చేసేది 3 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మిగతా చోట్ల చేస్తారు, మర్చిపోవద్దు. చాలా అడ్వాన్స్డ్, మంచి పనికి అడ్వాన్స్డ్, ఫ్రాడ్ కూడా బాగా అడ్వాన్స్డ్. ఫ్రాడ్ ఎలా చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, కాగితాలు ఎక్కడ లేని ఎనర్జీ, తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక విశేషం ఏంటంటే, ఇప్పుడు నేషనల్ గ్రీవియన్సెస్ సర్వీసెస్ పోర్టల్ అని ఉన్నది కదా, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నది. ఎవరైతే ఫ్రాడ్ డిటెక్ట్ చేస్తారో వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసేయాలి. ఒకటి, అది కొద్దిగా చదువుకున్న వాళ్ళు అయితే ఆ వెబ్సైట్కి వెళ్తారు, నేను పలానా వ్యక్తికి ఓటు లేదు, 2 ఓట్లు ఉన్నాయి, ఇది దొంగ ఓటు అని వెంటనే పంచాయతీ తరఫున పెట్టేస్తే అది ప్రాసెస్ అవుతుంది, తీయించేస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మన రాష్ట్రం రాజకీయ పార్టీలు చేస్తున్నారు ఏది ఓటర్ ఫ్రాడ్. అస్సాం, ఈశాన్యంలో కొన్ని దేశాలు, ఇతర శక్తులు ఇతర దేశాల నుంచి ఓటర్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి అంటే వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు ఇప్పించడం, జనాన్ని ఇక్కడ తరవటం, సో అది కూడా ఆప్ చేస్తున్నారు. కాబట్టి పెద్ద విశేషం కాదు, చేయాలి. కానీ ఇదంతా పని పడుతుంది. ఎవరైనా ఓటర్ ఫ్రాడ్ చేయాలని ఒక ప్రభుత్వం, ఒక గవర్నమెంట్, ఒక పార్టీ, బాగా డబ్బు ఉన్న పార్టీ అయితే చేస్తూ పోతారు. పంచాయతీకి 10 ఓట్లు 20 ఓట్లు కలిసి వచ్చినా చాలు కదా, రాష్ట్రం అంతా 4-5 లక్షల ఓట్లు వస్తాయి, ఆ లెక్కేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే, జనానికి బాగా తెలియదేమో, మినిమం 1 ఇయర్ శిక్ష కూడా పడవచ్చు వెళ్ళి ఓటర్ ఫ్రాడ్ చేసిన వ్యక్తి. అది ఎందుకు యాక్టివేట్ చేయటం లేదు రాజకీయ పార్టీ? నేనే తప్పు ఓటేసి ఇస్తే నాకు శిక్ష పడాలి, నా మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పనిచేయకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాదు. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, 1 ఇయర్ జైలు పడుతుందని, కళ్ళ ముందు అన్ని కనిపించి చూపించినా కూడా అధికారులు కనీసం ఇలా జరిగిందని, ఫ్రాడ్ అంటే ఎఫ్ఐఆర్ పెడతానికి కూడా 1-10 రోజులు పట్టింది. మరి ఇది శ్రమ కదా ప్రభుత్వం. నేను ఇందాక ఏం చెప్పాను, ఇది శ్రమ. ఎందుకంటే ప్రభుత్వం ఒక పెద్ద రాజకీయ పార్టీ వెనకాల, ఒక పెద్ద బలవంతం వెనకాల, ఒక నియోజకవర్గం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒకసారి తగ్గించి మళ్ళీ వేస్తారు తీసేసాక. ఎందుకంటే ఇది ఒక ఖర్చు, చిన్న ఖర్చు అని వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి పర్సిస్టెంట్ గా చేస్తే తీసేయదు, శిక్ష పడాలి. ఒక ఇన్స్టెన్స్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కి ఇన్సిస్ట్ చేస్తే ఎవరికైనా రిజిస్టర్ చేశారంటే ఇప్పుడు వరకు చేయలేదు కదా. ఓటర్ ఫ్రాడ్ మీద ఎవరికి శిక్ష పడిందో ఆంధ్రప్రదేశ్ లో పడినట్టుగా నాకు తెలియదే. కొన్ని రాష్ట్రాల్లో పడుతూ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. కేరళ లాంటి రాష్ట్రం చాలా జాగ్రత్తగా ఉంటారు, అందరూ చదువుకున్నవారు కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకుంటారు. అందువల్ల మంచి టైం కూడా ఉన్నది, 2-3 నెలల టైం ఉన్నది. ఇదే ఎలక్షన్ స్టార్ట్ అయ్యాక నా పేరు లేదు, మీ పేరు ఉన్నది, ఇది ఎంత మొదలు పెడితే పెద్ద అవ్వేది లేదు. టైం ఉన్నది కాబట్టి నేను పూర్తిగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కొంత బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటారు ఈ టూర్ అండ్ మీటింగ్ తర్వాత. బాగా ఇప్పుడు నేను చెప్తాను కదా, అది రిజిస్టర్ చేయాలి కంప్లైంట్ ఆ పోర్టల్లో. ఎవరు కాగితం తీసుకున్నా, కాగితాలు ఇచ్చినా, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పించిన కంప్లైంట్స్ దాని మీద రిజిస్టర్ చేయాలి. ఇండివిజువల్ గా చేయొచ్చు, పార్టీ పరంగా చేయొచ్చు, పంచాయతీ చేయొచ్చు. చేస్తే అది తీయటానికి వీల్లేదు. ఆ కంప్లైంట్ సెటిల్ అయ్యే వరకు తీయటానికి వీల్లేదు. సో అది మీడియా ద్వారా పబ్లిసైజ్ చేయాలి. నీకు తెలుసుంటే ఇది చేయి, కంప్లైంట్ చేయి. అది చేస్తే చాలా సింపుల్. ఆంధ్రప్రదేశ్ లో చేయటానికి దానికి విశేషం లేదు. బాగా అంతా ఎలక్ట్రానిక్స్ తో మనకి టచ్ ఉన్నది, ఇంటర్నెట్ తో, కాబట్టి చేసుకోవడానికి అవకాశం. నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది ఇది ఆప్ చేస్తారు.